అందరికీ నమస్కారం. డైలీ ఫ్యాక్ట్స్ ఛానల్కి తిరిగి స్వాగతం. భగత్ సింగ్ పూర్తి జీవిత కథ ఎపిసోడ్ 5. ఇదే చివరి అధ్యాయం. విచారణ, ఉరిశిక్ష మరియు చిరస్మరణీయమైన వారసత్వం గురించి తెలుసుకుందాం. 1930 లాహోర్ కుట్ర కేసు విచారణ చివరి దశకు చేరుకుంది. భగత్ సింగ్, సుఖ్దేవ్ థాపర్, శివరాం రాజ్గురు ఈ ముగ్గురు యువకుల పేర్లు అప్పటికే దేశమంతా మారుమోగుతున్నాయి. కోర్టు తీర్పు కోసం ప్రజలు అప్పటికే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం విచారణను వేగవంతం చేయడానికి ప్రత్యేక ట్రైబ్యునల్ను ఏర్పాటు చేసింది. అనేక మంది సాక్షులను కూడా విచారించారు. పత్రాలు, ఆధారాలు, వాగ్మూలాల ఆధారంగా కేసు ముందుకు సాగుతూ ఉంది. ఈ విచారణ భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో అత్యంత చర్చనీయాంశమైన కేసులో ఒకటిగా నిలిచింది. విచారణ సమయంలో భగత్ సింగ్ తన రాజకీయ ఆలోచనలను స్పష్టంగా వివరించేందుకు ప్రయత్నించారు. జైల్లో ఉన్నప్పటికీ ఆయన చదవడం, రాయడం కొనసాగించారు. ఆయన రచనలు యువతలో చర్చకు దారితీశాయి. జైలులో ఉన్న సమయంలో భగత్ సింగ్ అనేక లేఖలు, వ్యాసాలు రాసేవారు. ఆలోచన స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం గురించి తన అభిప్రాయాలను ఎప్పుడూ వ్యక్తం చేసేవాడు. వై ఐఎమ్ ఎన్ ఏథిస్ట్, నేనెందుకు నాస్తికుడను వంటి రచనలు తర్వాత విస్తృతంగా చదవబడ్డాయి. 1930 అక్టోబర్ 7న ప్రత్యేక ట్రైబ్యునల్ భగత్ సింగ్, సుఖ్దేవ్ థాపర్, శివరాం రాజ్గురులకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అనేక సంస్థలు, నాయకులు శిక్షను మార్చాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశంలోని అనేక నగరాల్లో ప్రజలు సమావేశాలు నిర్వహించారు. విద్యార్థులు, కార్మికులు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేవారు. వివిధ రాజకీయ నాయకులు కూడా ఈ అంశంపై స్పందించారు. 1931 మార్చి నెల జైలులో భగత్ సింగ్ తన చదువును కొనసాగిస్తూ ఉండేవారు. కుటుంబ సభ్యులు ఆయనను చివరిసారిగా కలిశారు. ఆయన ప్రశాంతంగా, ధైర్యంగా వ్యవహరించినట్లు సమకాలీన వర్ణాలు చెబుతున్నాయి. 1931 మార్చి 23 రాత్రి 7:30 సమయం లాహోర్ జైల్లో ముగ్గురిని ఉరి తీయడానికి మెజిస్ట్రేట్ లేకుండానే అధికారులు ఏర్పాటు చేశారు. మధ్యన భగత్ సింగ్, అటువైపు రాజ్గురు, ఇటువైపు సుఖ్దేవ్ ఉరికంపంపై ఉన్నారు. పైగా ఆ సమయంలో భగత్ సింగ్ రోషంతో కూడిన చిరునవ్వుతో ఉరితాడును ముద్దాడి, నేడు మమ్మల్ని ఉరి తీయొచ్చు కానీ మా ఆశయాలని కాదు అంటూ ఊగరా ఊగరా ఉరికంబం అందుకొని ఊగరా, ఊగితే శత్రువుల గుండెల్లో దడదడ అంటూ ఆలపించిన నినాదం జైలు అధికారుల గుండెల్లో నిజంగానే దడ పుట్టించింది. అధికారులు ఇంకా ఆలస్యం చేయకుండా ఉరి అమలు చేశారు. అనుకున్న సమయం కంటే 11 గంటల ముందే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు ఉరి అమలు చేశారు. వారి ముగ్గురి శవాలను వారి కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వలేదు. అసలు వారికి ఉరి తీస్తున్నట్లు ప్రజలకు కానీ, ఆ ముగ్గురికి కానీ, ఆ ముగ్గురి కుటుంబ సభ్యులకి కానీ తెలియదు. పోలీసు అధికారులే సట్లెజ్ నది దగ్గరికి ఆ ముగ్గురి శవాలను తీసుకొని వెళ్ళి దహనం చేసి ఆ ముగ్గురి చితాభస్మంని నదిలో కలిపేశారు. ఇన్క్విలాబ్ జిందాబాద్. 1931 మార్చి 23న భగత్ సింగ్, సుఖ్దేవ్ థాపర్, శివరాం రాజ్గురుల మరణశిక్ష అమలు చేయబడింది. ఆ సమయంలో భగత్ సింగ్ వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. ఈ వార్త దేశమంతటా తీవ్ర భావోద్వేగానికి కారణమయ్యింది. ఈ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా సంతాప సభలు జరిగాయి. పత్రికలు విస్తృతంగా కథనాలు ప్రచురించాయి. అనేక మంది యువత ఆయన జీవితాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించారు. భగత్ సింగ్ కేవలం ఒక స్వాతంత్ర సమరయోధుడిగానే కాదు, ఒక పాఠకుడు, రచయిత, ఆలోచనాపరుడు, యువతను ప్రశ్నించడం, చదవడం, సమాజాన్ని అర్థం చేసుకోవడం వైపు ప్రోత్సహించిన వ్యక్తిగా కూడా గుర్తించుకుంటారు. ఆయన రచనలు నేటికీ చరిత్ర పరిశోధకులు, విద్యార్థులు అధ్యయనం చేస్తూనే ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 1907లో పంజాబ్లోని ఒక చిన్న గ్రామంలో ప్రారంభమైన ప్రయాణం 1931లో ముగిసిన భగత్ సింగ్ పేరు భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. చరిత్రను తెలుసుకోవడం అంటే గతాన్ని అర్థం చేసుకోవడం. గతాన్ని అర్థం చేసుకున్నప్పుడే మన భవిష్యత్తును మరింత బాధ్యతతో మనం నిర్మించగలం. భగత్ సింగ్ పూర్తి జీవిత కథ 5 ఎపిసోడ్ల సిరీస్ ఇంతటితో ముగిసింది. చరిత్రను తెలుసుకుందాం, చరిత్ర నుండి మనం నేర్చుకుందాం. నిజం చెప్పాలంటే భగత్ సింగ్ జీవితాన్ని చదివిన తర్వాత నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి.
కేవలం 23 వయసులో ఒక మనిషి తన జీవితాన్ని ఒక గొప్ప లక్ష్యం కోసం అంకితం చేయడం నన్ను ఎంతో ఆలోచింపచేసింది.